ఎవరైనా సరే, పేదోడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, కొన్ని పనులు ఉన్నాయి, అవి ఎవరికి వారే చేసుకోవాలి. కాలకృత్యాలు, నిద్రాహారాలు, నీ మొహం నువ్వే కడుక్కోవాలి, నీ నిద్ర నువ్వే పోవాలి, నీకోసం ఎవడు పడకూడదు. నీ తిండి నువ్వే తినాలి, నీ చెయ్యి నువ్వే కడుక్కోవాలి. దానికోసం కూలోళ్ళని పెట్టలేం కదా. ఇవి కాకుండా ఇంకో పని, వర్క్. బ్రతకడానికి నువ్వు చేసే పని. చాలామంది తిట్టుకుంటూ ఆఫీసులకు వెళ్తారు. పని చేయాలంటే బద్ధకం. అలాంటప్పుడు ఆ పని మానేయండి. ఎందుకంటే మీకు ఆ పని ఇష్టం లేదు. సాటర్డే సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామంటే యు ఆర్ ఇన్ ద రాంగ్ జాబ్. 90% పీపుల్ రాంగ్ జాబ్ చేస్తుంటారు. కంపెనీ పెట్టిన ప్రతి ఓనరు మంచి ఎంప్లాయ్ దొరకట్లేదు ఎందుకు ఏడుస్తాడు తెలుసా? ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళందరూ యాక్టర్స్. వాళ్ళకి ఏవో ఇంట్రెస్ట్లు ఉంటాయి, కానీ డబ్బు కోసం జాబ్లో జాయిన్ అయ్యి చక్కగా టై కట్టుకొని మన ముందు చాలా సిన్సియర్గా ఉన్నట్టు లుక్స్ ఇస్తారు. అవి నమ్మి పని చేతిలో పెడితే మెల్లగా సంకనగిచ్చేస్తారు. ఇంటి బాధ్యతలు, త్వరగా పెళ్ళైపోవడం, ఇలాంటి ప్రెజర్స్ వల్ల మనకి యాక్టర్లు ఎక్కువైపోయారు. దయచేసి యాక్టింగ్లు మానేయండి. కష్టమైనా సరే ఇష్టమైన పని చేయండి. మీ పని అట్లా ఉండాలి. అలా ఉంటే ఖాళీ దొరికితే ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది. మన వర్క్ ప్లేస్ మన ప్లే గ్రౌండ్ అయిపోవాలి. వర్క్ ఈజ్ వర్షిప్. దేవుడి మీద ఉన్న ప్రేమ కూడా దీని మీద పెట్టేసేయండి. మన పని మన మెడిటేషన్. ఏం చేసినా జాయ్ఫుల్గా చేస్తే యు బికమ్ స్పిరిచువల్ అండ్ క్రియేటివ్. నీకు ఇష్టమైన పని ఏంటో తెలుసుకో, తర్వాత దాన్ని మతంలో మార్చే. దానికి బిషప్ అయిపో, లేదా ఒక చిన్న నిత్యానందల స్వామిలాగానే మారిపో. 1, పనే దైవం, నీ ఆఫీసే దేవాలయం. 2, నీకు ధర్మం కావాలనుకుంటే నువ్వు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ లా ఫాలో అయ్యి సరిపోద్ది. అదే ధర్మం. కాదు నేను భగవద్గీతలో చదివాను, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని, నేను వాడిని సంహరిస్తాను అంటే పోలీసులు బొక్కులో పడేస్తారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం ఫాలో అవ్వాల్సింది మన లా కోడ్, లా. 3, నీకు మనశ్శాంతి కావాలంటే మెడిటేషన్ చేసుకో. ఎవడాపండి నిన్ను? ఇలా చేస్తే నీకు ఏ రిలీజన్ వద్దు, మతం అవసరం లేదు. నీ వర్క్ గాడ్ అయిపోవాలి. నువ్వు డ్యూటీ ఈజ్ మై రిలీజియన్ అని చెప్పాలి. నువ్వు ఇలా ఉంటే అందరు నీకు సెల్యూట్ చేస్తారు. నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది, అంతే. అన్నిటికంటే కష్టం కాలు మీద కాలేసుకొని ఖాళీగా కూర్చోవడం. ఈ విషయం మనందరికీ లాక్డౌన్లో తెలుసు. డబ్బున్నా లేకపోయినా అందరం ప్రతిరోజు పనిచేయాలి, డ్యూటీ చేస్తూ పోవాలి. జాబ్ మానేస్తానంటే ఓనర్ బతిమాలిలో ఉండాలి తప్ప ఓకే సార్ దెన్ గో అనేలా ఉండకూడదు. ఫైనల్గా ఒక సీక్రెట్ చెప్తా. ఇష్టమైన పనిలో ఉంటే జీవితాంతం పనిచేయక్కర్లా. ఎవ్రీడే హాలిడే.